నమస్తే అండి. రీసెంట్ టైమ్స్‌లో చాలామందిని ఎప్పుడైనా యోగా చేయమని కానీ, లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ చేయమని కానీ చెప్తే, ఆళ్ళు సింపుల్‌గా చెప్పేదేంటంటే, "నాకు అవసరం లేదు. నేను ఎందుకు చేయాలి? నేను ఆరోగ్యంగా ఉన్నానని" అంటారు. కానీ మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో అది మీ ఇంటర్నల్‌గా ఉంటది. మీరు ఎంత ఫిట్‌గా ఉన్నారనేది చాలామందికి తెలీదు. నెక్స్ట్ ఎప్పుడైనా ఒక ఫిట్‌నెస్ టెస్ట్ గనక చేసుకుంటే, వాళ్ళు ఆళ్ళ ఫిట్‌నెస్‌ని అసలు ప్రూవ్ చేసుకోలేరు. మనం ఇప్పుడు ఈరోజు కొన్ని ఫిట్‌నెస్ ఎక్సర్సైజ్‌లు చేద్దాం. మీరు గనక ఇవి మోర్ దెన్ 10 కౌంట్ నుంచి 30 కౌంట్ వరకు చేయగలిగితే మీరు చాలా ఫిట్‌గా ఉన్నట్టు. మీరు గనక చేయలేకపోతే మినిమమ్ 10 కూడా చేయలేకపోతే మీరు ఖచ్చితంగా యోగాను గానీ, ఎక్సర్సైజ్‌ని గానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని మీ లైఫ్‌లో అలవాటు చేసుకోవాల్సిందే. మన ఫస్ట్ పోజ్ వచ్చి బ్యాలెన్స్డ్ సిట్టింగ్ పోజ్. మీరు సింపుల్‌గా మీ హ్యాండ్స్ సపోర్ట్ లేకుండా కింద కూర్చుని పైకి లేవడానికి ట్రై చేయండి. ఒక 10 కౌంట్స్ పాటు. సో సింపుల్‌గా చూడండి. హ్యాండ్స్‌ని నార్మల్‌గా పెట్టుకోండి. ఇక్కడి నుంచి కూర్చోండి. సేమ్ కూర్చున్న పొజిషన్ నుంచి సింపుల్‌గా లేగండి. సో కొంతమంది లేచేటప్పుడు నీస్ సపోర్ట్ తీసుకుంటారు. నీస్‌తో కాదండి, ఓన్లీ ఫుట్‌తోనే, ఫుట్ సపోర్ట్‌తోనే హ్యాండ్స్ లాక్ చేయండి. సింపుల్‌గా కూర్చోండి. అక్కడి నుంచి పైకి లేగండి. కమ్ ఆన్. 2 2 3 3 ఎక్సలెంట్. 4 4 ఎక్సలెంట్. 5 5 సూపర్. జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం మీకు 5 సార్లు నేను చేసి చూపిస్తున్నాను. మీరు దీన్ని 10 కౌంట్ పాటు ప్రాక్టీస్ చేయండి. 10 కౌంట్ మీరు చేయలేకపోతే ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి స్టార్ట్ చేయాల్సింది. ఇక రెండో పోజు సిట్టింగ్ పోజ్ అండి. ఈ సిట్టింగ్ పోజ్లో మీరు ఏంటంటే ఇమాజినేటివ్ చైర్లో మీరు కూర్చుంటారు. సో దీన్నే మనం ఉత్కటాసన, ద చైర్ పోజ్ అంటారు. మీరు సింపుల్గా చూడండి. మీరు ఇన్హేల్ చేస్తూ మీ హ్యాండ్స్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ మీరు ఒక చైర్లో కూర్చున్నట్టు ఇమాజిన్ చేసుకోండి. స్లోగా మీ బాడీని బ్యాలెన్స్ చేయండి. ఇక్కడ మీరు హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. స్లోగా పైకి రండి. ఇది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 10 కౌంట్ లోపే మీరు ఆగిపోతే మీరు ఖచ్చితంగా మీ లోయర్ బాడీలో స్ట్రెంగ్త్ లేనట్టే. మినిమం 30 కౌంట్ ప్రాక్టీస్ చేయండి. మీరు చేయగలిగితే మీరు ఖచ్చితంగా లోయర్ బాడీ కోసం వర్కౌట్ చేయక్కర్లా. ఇప్పుడు మనము హ్యాండ్ స్ట్రెంగ్త్లోకి వెళ్దాం. దీని గురించి మనం సింపుల్గా ప్లాంక్ పొజిషన్లోకి వెళ్దాం. సింపుల్గా మీరు టేబుల్ పొజిషన్ నుంచి ప్లాంక్ పొజిషన్లోకి రండి. ప్లాంక్ పొజిషన్ నుంచి మినిమం 30 పుషప్స్ చేయడానికి ట్రై చేయండి. కమాన్. 1 2 పర్ఫెక్ట్ పుషప్స్. 3 4 5 6 7 8 9 10. 10 పుషప్స్ చేసిన తర్వాత ప్లాంక్లో 10 సెకండ్ల పాటు హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ. మనము లోయర్ బాడీ ఫిట్నెస్ చెక్ చేయడానికి లెగ్స్ మీద ప్రాక్టీస్ చేసాం. అప్పర్ బాడీ ఎస్పెషల్గా హ్యాండ్స్ స్ట్రెంగ్త్ చెక్ చేయడానికి పుషప్స్ అండ్ హోల్డింగ్ చేసాం. మనం ఇప్పుడు ట్రంక్ ఏరియా, మన మిడిల్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎంతవరకు బ్యాలెన్స్డ్గా ఉంది, మీరు ఫిట్గా ఉన్నారా లేదా చెక్ చేయడానికి మనం ఇప్పుడు నౌకాసనాన్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. మీరు ఈ నౌకాసనాన్ని 10 సెకండ్స్ 30 సెకండ్స్ పాటు హోల్డ్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయక్కర్లా. కానీ మీరు చేయలేకపోతే మీ లైఫ్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ని ఒక పార్ట్ చేసుకోవాల్సిందే. సో ముందుగా మెల్లగా రిలాక్స్ అవ్వండి. కంప్లీట్ బాడీని రిలాక్స్ చేయండి. ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయండి హ్యాండ్స్ని. తర్వాత కోర్ని ఎంగేజ్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ మెల్లగా అప్పర్ బాడీ అండ్ లోయర్ బాడీని మిడిల్ పార్ట్కి తీసుకురండి. హోల్డ్ చేయండి ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ. సూపర్. మీకు ఇప్పుడు చూపించిన 4 పోజెస్ని 30 కౌంట్ మీరు ఎటువంటి స్ట్రగుల్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఆలోచించక్కర్లా, మీరు ఫిట్గా ఉన్నట్టే. కానీ మీరు ఒక 10 మాత్రమే చేసి స్ట్రగుల్ అయ్యి మళ్ళీ ఇంకో 10 చేసి మధ్యలో ఆగిపోయి కాళ్ళ నొప్పులని చేతుల నొప్పులని ఆగిపోతున్నారంటే ఖచ్చితంగా మీరు ఫిజికల్ ఫిట్నెస్ గురించి కేర్ తీసుకోవాల్సిందే. మీరు కానీ యోగా నేర్చుకుందాం అనుకుంటే కిందన నెంబర్కి కాల్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.